ఏపీ టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది. ఒక్కొక్కటిగా తమ ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యతలపై ఫోకస్ పెట్టింది. అదలా ఉండగా టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఒకప్పుడు ఇంటి నుంచి జగన్ బయలుదేరితే పోలీసులు భారీ ఎత్తున ఉండేవారు. 75 నుంచి 100 మంది పోలీసులు ఉండేవారు. అధికారం పోయిన తర్వాత వేగంగా మార్పులు జరగడాన్ని గమనించారు. ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రుల సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటోంది అధికార ప్రభుత్వం. ఇప్పటికే చాలా మందికి భద్రత తొలగించింది. ఈ లెక్కను చూస్తుంటే అధినేత జగన్ కు సెక్యూరిటీ తగ్గించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ సెక్యూరిటీ తగ్గిస్తే లేనిపోని సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారట. గతంలో చంద్రబాబుకు జరిగినట్లుగానే జగన్ కు జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారట. గతంలో చంద్రబాబు సెక్యూరిటీని కుదించింది అప్పటి వైసీపీ ప్రభుత్వం. జెడ్+ సెక్యూరిటీ ఉన్న చంద్రబాబుకు 125 మందికి పైగా పోలీసులు ఉండేవారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ భద్రతను 75కు తగ్గించింది. ఇక దీనిపై అప్పట్లో టీడీపీ న్యాయస్థానానికి కూడా వెళ్లింది. ఇక ప్రెజెంట్ చూసుకుంటే సేమ్ సిచ్యువేషన్. విపక్ష హోదా వచ్చిన వైసీపీకి కొంతలో కొంత సెక్యూరిటీ ఉండేది. ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ప్రత్యర్థులకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తున్నారట జగన్. ఈ క్రమంలో ప్రైవేటు సెక్యూరిటీపై దృష్టి సారించారు. ఓ ప్రైవేటు ఏజెన్సీ నుంచి దాదాపు 30 మందిని ఆయన నియమించుకున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు సెక్యూరిటీ నియమించుకున్నారు. తాడేపల్లి ప్యాలెస్ కు 30 మంది సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. వెంటనే విధుల్లోకి జాయిన్ అయ్యారు. షిఫ్ట్ కి 10 మంది చొప్పున 3 షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తున్నారట. తెలంగాణలో వైసీపీకి సంబంధించిన ఓ వ్యక్తి ఏజెన్సీ నుంచి వీరందరినీ నియమించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా సిబ్బంది ఉంటారని అంటున్నాయి పార్టీ వర్గాలు.